హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు మా ఇంట్లో చికెన్ తీసుకొచ్చామండి. ఎందుకంటే మా అమ్మాయి కాలేజ్ నుంచి అయితే వచ్చేసింది. మిడ్ ఎగ్జామ్స్ అంట, ఇంటి నుంచి ప్రిపేర్ అవ్వడానికి అయితే వచ్చేసింది. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాము. చాలా రేర్ అండి చికెను. ఎప్పుడో ఒకసారి తింటాం కానీ సండే అసలు తినము. మాకు సండే ఎగ్గు పులుసుతోనే నేను అడ్జస్ట్ అవుతాను. ఎందుకంటే నాకు అదే ఇష్టం. ఈ చికెన్ ఇవన్నీ పెద్దగా నేను ఇష్టపడను అసలు తినడానికి కూడా. ఇంకా అది అయిపోయిన తర్వాత చికెన్ ఎలా చేసుకోవాలంటే, చికెన్ ముందుగా కడిగి నీళ్ళన్నీ వడేసుకొని చిల్లుల గిన్నెలో ఇంక ఇట్లా నిమ్మకాయ పిండుకొని, నిమ్మకాయ, గరం మసాలా, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేయాలండి దానిలో. ఇవన్నీ వేసిన తర్వాత ఒక గంట అయితే నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత అప్పుడు వండితే చికెను ఎక్కువ టైం పట్టదండి. ఇట్లా మామూలుగా వండితే ఎక్కువ టైం పట్టుద్ది. ఇట్లా వండడం వల్ల కొంచెం గ్యాస్ సేవ్ అయినట్టు ఉంటుంది, కొంచెం త్వరగా అయినట్టు ఉంటుంది. అట్లా చేస్తేనేమో కొంచెం లేట్ ప్రాసెస్ అది, ఇదేమో ఫాస్ట్ ప్రాసెస్. ఇంక ఇలా అన్నీ కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక గంట అయితే నాననివ్వాలి. బాగా నాననిచ్చిన తర్వాత ఇంకా అప్పుడు వండుకోవాలండి అది. ఇంకా చికెన్కి మొత్తం వేసి పట్టించినాక లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశంతో నేనైతే కొంచెం లాస్ట్లో వేసాను. అప్పుడు నాకు కలిపేటప్పుడు రాలే ఐడియా, తర్వాత వచ్చింది. కొంచెం నూనె కూడా వేసి నేను కలిపి పెట్టాను. కానీ నాకైతే చికెన్ బాగానే నచ్చింది ఇవాళ నేను తిన్నాను బాగా. కాకపోతే రోజు నేను అట్లా మామూలుగా వండుతా అట్లా తినలేదు. ఇంక ఇట్లా అన్నీ పట్టిస్తే ఏంటంటే మసాలాలు అన్నీ పడతాయి కాబట్టి బాగుందని అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ మధ్య ఏది తిన్నా గ్యాస్ అంటున్నారు కదా. గ్యాస్ అనేవాళ్ళు చికెన్ కానీ ఏదన్నా తినాలనిపించినప్పుడు సమపాలల్లో వేసుకొని అది తింటే గ్యాస్ రాదండి. ఇప్పుడు చికెన్కి మసాలా మనం వేస్తాం కదా, మసాలా అది కొంచెం తగ్గించేస్తే కొంచెం గ్యాస్ అనేది రాదు. ఒక్క పూటే తినాలండి గ్యాస్ ఉన్నవాడు మాత్రం ఈ చికెన్లు ఇవన్నీ. ఇంకా అట్లా తింటేనే ఆ గ్యాస్ ట్రబుల్ అనేది రాదు. మనం ఇది తినడం వల్ల మనం హెల్త్ని పాడు చేసుకునే వాళ్ళం అవుతున్నాం. ఈ చికెన్లు ఇవన్నీ తిని గ్యాస్లని ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు. ఇప్పుడు చికెన్ కానీ ఏదైనా తినాలన్నా చాలా భయంగానే ఉంది. అసలు చికెన్ ప్లేస్లో మన ఎదురుగా కొట్టించుకునేది తప్పితే ఇంకేదన్నా తీసుకోవాలన్నా ఏదేదో కలుపుతున్నారని టాక్స్ అయితే ఉన్నాయి. నాకు అది ఆ మొక్క తింటుంటే కూడా నేను చాలా గిల్టీగా ఫీల్ అయితే తినాల్సి వస్తుంది. నేనే చాలా రేర్ అండి అసలు నేను త్వరగా తిన్ను, ఎప్పుడో తప్పితే. అలాంటిది నేను ముక్క చూసి తీసుకోవాల్సి వస్తుంది. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నేను ఎక్కువగా కూరగాయలతో చేసినవి కూరలు మాత్రమే నేను ఎక్కువ ఇష్టపడతాను. అయితే వెరైటీగా చేసుకోవచ్చు. ఇది ఏముంది ఫ్రై ఇంకా ఈ పులుసు ఇవి తప్ప. అదే కూరలో చాలా రకాలు ఉంటుంది, అయితే నేను చాలా బాగా ఇష్టపడతాను. ఇంకా ఇట్లా పూర్తిగా మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఒక గంట అయితే నాననివ్వాలి దాన్ని. ఇప్పుడు చికెన్ కూడా పిల్లలకు కూడా గ్యాస్ అంటున్నారండి అసలు. వాళ్ళ వయసు ఎంత, పెద్దవాళ్ళకి గ్యాసే, మధ్య ఏజ్ వాళ్ళకి గ్యాస్, అందరికీ చికెన్లు, మటన్లు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడం వల్ల బాగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. మసాలాలు కూడా మనం ప్యాకెట్ల మసాలాల కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ మసాలాలు బాగుంటాయి. ఆ ప్యాకెట్లు ఎప్పుడో తయారు చేసి నిల్వ ఉండడానికి ఏదో ఒకటి కలుపుతూ ఉంటారు. మనం ఇంట్లో అప్పటికప్పుడు వేసుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ టేస్ట్ వేరు, అది ప్యాకెట్లో వేసిన టేస్ట్ వేరండి. ఏదైనా అంతే. మనం మిక్సీలో అప్పటికప్పుడు వేసుకొని లేకపోతే రోట్లో నూరుకోవడం కానీ మనం అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూర కూడా మనం అన్ని ఫ్రిడ్జ్లో వేస్తే ఆ కూర కూడా దానికి టేస్ట్ అనేది రాదు. ఇంక ఇలా కలిపి పెట్టుకోవడం అయితే అయిపోయింది. చూడండి, ఇంకా అలా ఒక గంట వదిలేయాలండి. దాన్ని మూత పెట్టి వదిలేస్తే ఇంకా బాగా నానిద్ది, ఆ మసాలాలన్నీ దానికి పడతాయి. ఇంకా పట్టిన తర్వాత ఇంకా గంట పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వండుకోవాలండి దాన్ని. ఇంకా నేనైతే స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం నూనె వేసుకొని, నూనెలో నేను అవి వేస్తానండి, చెక్క, లవంగాలు అవి వేస్తాను. చికెన్కి బిర్యానీ ఆకు అవైతే వేస్తాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా కరివేపాకు ఇంకా వేసి తిరగమాత అయితే వేస్తాను. చికెన్లు, మటన్లు తినడం వల్ల కూడా పెద్ద గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కాకుండా గొంతు కూడా మంట వస్తుంది. ఆ గ్యాస్ ఉండటం వల్ల ఆ గొంతు మంట ఏంటో అర్థం కాదు కానీ గొంతు మంట కూడా వస్తుంది.
ఇంకా ఈ చికెన్లు మటన్లు పిల్లలకు బాగా హెల్త్ ఇష్యూగా మారాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చికెన్ తినడము, స్ప్రైట్, థమ్సప్ ఏదో ఒకటి తాగుతున్నారు. థమ్సప్ కూడా తాగదని చెప్తున్నారు. అమెరికాలో అయితే థమ్సప్తో బాత్రూమ్లు కడుక్కుంటారంట. మనమైతే డైరెక్ట్గా చికెన్ పెట్టుకొని మరీ తింటున్నాము. ఎండాకాలం వచ్చిందంటే థమ్సప్లు, సెవెనప్లు ఇవన్నీ తెచ్చుకుంటాము. థమ్సప్లో ఈ మధ్య నేను వినడం అయితే కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయని విన్నాను. అది కెమికల్ ఉండడం వల్ల మన బాడీలో పార్ట్స్కి పట్టు కూడా తగ్గిద్దని చెప్తున్నారు. యశూర్ వెస్టేజ్ కంపెనీ వాళ్ళు వచ్చారండి మొన్న ఈ మధ్య మా ఊరు. వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వాళ్ళైతే ఏం చెప్పారంటే థమ్సప్ బాత్రూమ్లు కడుక్కుంటారు, ఇంకా ఏవంటే ఇంకా ఇత్తడివి అవి కూడా తోముతున్నారు అని చెప్తున్నారు. మరి నిజం ఎంతవరకు మనకైతే తెలియదు. కానీ దానిలో మనం తిన్న ఎముక కానీ ఏదన్నా కానీ వేసామంటే తెల్లారేపాటికి అది బాగా పౌడర్ అయిపోద్దంట. నేనైతే ట్రై చేసి చూడలేదు, కానీ వాళ్ళైతే చెప్పారు థమ్సప్లో అంత కరిగించుకునే కెమికల్స్ ఉన్నాయంట. మనం ఏందో మరి అది వాడుతున్నాం. కానీ అసలు మనకి చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా తిన్నా అరక్కపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ కూల్ డ్రింక్స్ మీదే పడిపోతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ తాగితేనే వాళ్ళకి ఆ తేపు అనేది వస్తేనే వాళ్ళకి అప్పుడు సాటిస్ఫాక్షన్, చికెన్ తిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది వాళ్ళకి. ఇంకా అది తాకపోతే మాత్రం ఆ పొట్టలో అదంతా టైట్గా ఉన్నట్టు, వికారంగా వాంతి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ దాకా ఎందుకు నేనైతే అసలు ఆ థమ్సప్లు అవి నేను అసలు పెద్దగా ఇష్టపడను. మా అబ్బాయి మాత్రం అది లేకుండా వాడు అసలు ముద్ద నోట్లో కూడా పెట్టుకోడు. ముందు వాడు అది తెచ్చిందాక తపన పడతాడు. ముందు ఆ థమ్సప్ ఎక్కువగా తెచ్చుకుంటారు వాళ్ళు తినేటప్పుడు. ఎందుకు ఈ థమ్సప్ అంటే వాళ్ళు అది చాలా టేస్ట్ అంట. థమ్సప్లో మళ్ళీ వీళ్ళు పైపెచ్చు దానిలో ఉప్పు వేసుకుంటారండి. మళ్ళీ దాంట్లో ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటారు. అదేం అలవాటు కానీ అబ్బా అసలు నాకు ఆ థమ్సప్ని చూస్తుంటేనే అసలు నాకు ఏదో అసలు ఆ మాటలు విన్నప్పటి నుంచి నాకు ఆ థమ్సప్ని చూస్తుంటే అలా అనిపించింది. ఇంకా అట్లా అయితే జరిగిపోయింది. ఇంకా చికెన్ అయిపోయింది. ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత నేను బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చికెను. వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలంటే ముందు ఒక కళాయి పెట్టుకొని, ఎప్పుడైనా బిర్యానీకి వెడల్పాటి గిన్నెలు మాత్రమే ఉండాలండి. పొడవుగా వెడల్పు లేకుండా ఉంటే అన్నము ముద్ద అయిద్ది. అలా కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ. ఇంకా నేనైతే బిర్యానీకి కొంచెం నెయ్యి, ఒక 4 గంటలు నెయ్యి వేసాను. 4 గంటలు నెయ్యి, 4 గంటలు నూనె వేసాను, శనగ నూనె. ఇంకా దాంట్లో కావాల్సిన మసాలా అన్నీ వేస్తున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, కరివేపాకు, ఇంకా దాంట్లో బిర్యానీకి సంబంధించిన అన్నీ అయితే వేయలేదు, నేను కొన్నే వేస్తానండి బిర్యానీలో కూడా. ఇంకా నేను కూరగాయలు అవి కోసి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు వేసిన తర్వాత ఇంకా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వేగగానే ఇంకా కూరగాయలు అవి వేస్తే బాగుంటుంది. ఇంకా కూరగాయ ముక్కలు నేనైతే బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అవన్నీ చేసుకున్నాను. ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఇంక ఇట్లా తిరగమాత అయితే చేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీకి. మనం వెజిటేబుల్ బిర్యానీకి అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చండి. ఇవి నేనైతే ఇట్లా కోసి పెట్టుకున్నాను. మీరు ఎందుకంత పెద్ద పెద్ద ముక్కలే బాగుంటాయండి వెజిటేబుల్ బిర్యానీకి. చిన్న చిన్న ముక్కలు అయితే వాటిలో కలిసిపోతాయి. అవి ఉడికేటప్పటికి మరి మెత్తబడి చిన్న చిన్న పీసులుగా అవుతాయి. ఇట్లా ముక్కలుగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇంకా తిరగమాత అయితే వేసేసుకున్న తర్వాత కాస్త కళ్ళుప్పు వేసాను. కళ్ళుప్పు అయితేనే టేస్ట్ బాగా తెలిసిద్ది. ఇంకా దాంట్లో ఈ మసాలా అయితే వేస్తున్నాను. ఈ మసాలా ఏంటంటే జీడిపప్పు అన్ని రకాలు కలిపి పచ్చివే మిక్సీ వేసి గ్రేవీ కోసం అదే తయారు చేసుకున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మసాలాలన్నీ వేసామండి. గరం మసాలా, ధనియాల పొడి ఇంకా మొత్తం వేసి ఇంకా అట్లా తిప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ముక్క బాగా వేగాలి. కొంచెం ముక్క వేగినాక కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం, పసుపు వేసుకుంటే మళ్ళీ బిర్యానీ కలర్ మారిద్దండి. నేనైతే ఇంతకుముందు పసుపు అయితే వేసాను, ఇప్పుడు వేయట్లేదు. ఆ కలర్ రాకుండా పసుపు కలర్ వస్తుంది. అందుకని నేను ఇంకా అదైతే ఆపేసాను. ఇంకా వేగిన తర్వాత ఎసురు అయితే పోసేసుకున్నాను. ఇంకా ఎసురు పోసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర అవన్నీ వేసి దాంట్లో ఇంకా చికెన్ కూడా ఉడికిపోయింది. ఇంకా చికెన్ ఉడికిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే జరిగినాయి. అదిగోండి చికెన్ అయితే ఉడికిపోయింది. ఇలా పావు గంట కన్నా ఎక్కువ పట్టలేదండి నాకు చికెన్ ఉడకడము. ఇంకా ఎసురు అయితే పోసుకొని చూపించాను కదా మీకు కొలతల ప్రకారం అన్నీ. సోలన్నరేనండి బిర్యానీకి. ఏ బిర్యానీ అయినా కూడా, వెజిటేబుల్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా కూడా సోలన్నర బియ్యమే పడతాయండి. ఎక్కువ పడితే మరి ముద్ద అయిపోద్ది. ఇంక నేనైతే అలా అసలు వెయ్యను. ఇంక ఇలా నేను
కొలత ప్రకారమే చేసుకుంటాను. బిర్యానీ మాత్రం నాకు చాలా టేస్ట్గా వచ్చింది. ఆ బిర్యానీ తింటే మా పక్కింటి వాళ్ళకైతే గ్యాస్ రాదంట. మరి అదేమి చిత్రమో నాకైతే అర్థం కాదు. కాకపోతే నేను మసాలాలు ఎక్కువగా నేను అసలు వేయను. నేను మసాలా దానికి తగ్గట్టు కూడా కొంచెం తగ్గించే వేస్తాను. అంత మసాలాలు ఎక్కువగా నెయ్యి నూనె నా బిర్యానీలో కడదు. నా బిర్యానీ బాగా పొడి పొడిలాడుతూ కనిపించేది. అందుకని గ్యాస్ అదంట. మరి నేను మసాలాలు ఎక్కువైనా కొంతమంది మసాలాలు అసలు బిర్యానీ తింటున్నావా కారం తింటున్నావా అన్నట్టు ఉంటుంది. నాకు అలా అస్సలు ఇష్టం ఉండదు. నాకు బిర్యానీ ఎప్పుడైనా కొంచెం చప్పగా ఉంటేనే, కూర కూడా మరీ అంత ఘాటు లేకపోతే దానికి తగ్గట్టు ఉండాలి. అట్లా ఉంటేనే బిర్యానీ కానీ చికెన్ కానీ తిన్నట్టు అనిపించింది. మరీ కారంగా మరీ బాగా ఉసుళ్ళు తోలుతా తిన్నా కూడా అది తిన్నట్టు అనిపించదు. మనకి అట్లా తినడం వల్లే గొంతులో మంట గ్యాస్ అనేది వచ్చినట్టు మనకు అనిపించింది. మనం ఇంకా ఎంతసేపటికి మనం ఆ ఫీలింగ్లోనే ఉండిపోతాము. ఇంకా అలా ఉండడం వల్ల మనకు గ్యాస్ వచ్చింది. అది తింటే గ్యాస్ ఇది తింటే గ్యాస్ అని మనం అనుకుంటాము. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టిన తర్వాత ఇంకా నేను పెరుగు చట్నీ అయితే తయారు చేస్తున్నాను. పెరుగు చట్నీకి చిన్న అల్లం ముక్కలు, చిన్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, దానిమ్మిత్తలు అవన్నీ వేసానండి. నేను ఇవాళ మా ఇంటికి గెస్ట్లు కూడా రాబోతున్నారు. ఆ గెస్ట్ల కోసం ఈ హడావుడి అంతా. మా అమ్మాయి ఒక గెస్టు, మా ఇంటికి వచ్చేవాళ్ళు 6 గెస్టులు. ఈ గెస్ట్ల కోసం నేను ఇవాళ హడావుడిగా వంట చేయాల్సి వస్తుంది. ఇంకా బిర్యానీ అదిగో చూడండి, నేను కొలత ప్రకారం పెట్టుకున్నానని చెప్పాను కదా. అట్లా కొలత ప్రకారం పెట్టుకుంటే మనం అసలు చూసే పని ఉండదండి. కాస్త ఆ ఎసురంతా ఇనికిపోయినాక పెట్టుకుంటే బాగుంటుంది బిర్యానీ. అదిగోండి నా బిర్యానీ. ఇంకా మాకు అన్నీ అయిపోయినాయి చేయడం అయిపోయిన తర్వాత గెస్ట్లు కూడా వచ్చేసారు. ఇంకా గెస్ట్లకు కూడా నేను ఆ భోజనం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బిర్యానీ వేడివేడిగా ఉంది. చికెను చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా మా చెల్లు మా మరిది వచ్చారండి వాళ్ళు మా అమ్మాయిని చూడటానికి. హాస్టల్ నుంచి వచ్చిందని ఇంకా వాళ్ళకి నేను బిర్యానీ చికెన్ చేశాను ఈరోజు వాళ్ళకి. అదిగోండి నా బిర్యానీ ముందే పొడి పొడిలాడుతూ వచ్చింది. మా చెల్లి బిర్యానీ కన్నా కూడా నా బిర్యానీ నాకు బాగా నచ్చింది అసలు ఎందుకన్నా మరి. ఆ అమ్మాయి బాగా టేస్ట్గా చేసింది. బిర్యానీ ఒక్కటి విషయంలో మాత్రం నేను బాగా చేస్తాను నేను ఫీల్ అవుతాను. ఇంకా నేనైతే తినబోతున్నానండి బిర్యానీ. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా అట్లానే ఆతరం ఆపుకోలేక పెట్టుకొని తింటూనే ఉన్నాను. ఇంకా తిన్నాక ముందు పులుసుతో తిన్న తర్వాత కొంచెం ముక్క అయితే నంచుకున్నాను. బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్